శ్రీమద్ రామాయణం సుందరకాండం 26వ సర్గం. ఈ మానవ జన్మను ఇచ్చినవాడు భగవంతుడు కనుక ఇది భగవదధీనమైనది, అనగా పరాధీనమైనది. పరుడు అంటే సర్వశ్రేష్ఠుడు, పరాధీనము అంటే భగవంతుని అధీనమైనది. కావున దీనిని త్యజించు అధికారం మానవులకు ఎవరికీ లేదు. అందువలన ఎవరినూ ఆత్మహత్యకు పాల్పడరాదు. అట్లు చేయుట మహాపాపము, భగవద్ అపచారము. సీత దైన్యముతో విలపించుట, ప్రాణములను విడుచుటకు నిశ్చయించుకొనుట. సరళ స్వభావ అయిన జానకి ఇట్లు పలుకుచూ అధోముఖి అయి నిరంతరము కన్నీరు గార్చుచూ విలపింపసాగెను. ఉన్మత్తురాలి వలె, మత్తెక్కిన దానివలే, చిత్తభ్రమకు లోనైన దానివలే శోకించుచు ఆడుగుర్రపు పిల్లవలే నేలపై పడి దొరలసాగెను. అయ్యో, శ్రీరాముడు బంగారు లేడి కొరకై వెళ్ళినప్పుడు కామరూపి అయిన రాక్షసుడకు రావణుడు బలవంతముగా అపహరించి ఏడ్చుచున్న నన్ను తీసుకొని వచ్చెను. రాక్షస స్త్రీలు నన్ను తమ అదుపులో ఉంచుకొని మిక్కిలి దారుణంగా బెదిరించుచున్నారు. దుఃఖములలో మునిగి ఉన్న నాకు చింతావ్యాకులమైన ఈ జీవితంపై ఏమాత్రమూ ఆశ లేదు. మహాయోధుడైన నా ప్రాణనాథునకు దూరంగా ఈ రాకాసిమూకల మధ్య చిక్కుబడి ఉన్న నాకు సంపదలెందుకు, భూషణములెందుకు? కడకు ఈ స్థితిలో నేను జీవించుట ఎందులకు? నా గుండె నిజంగా ఒక ఇనుప ముద్ద, దీనికి జరామరణములు లేవు. అట్లుగానిచో ఇంతటి దుఃఖమునకు గురి అయి కూడా ఇది ఏల బద్దలు కాకున్నది? శ్రీరామునకు దూరమైన ఈ జీవితము నిజముగా నికృష్టమైనది. దానిని క్షణమైనను కొనసాగించుట యుక్తము కాదు. అయినను దీనిని రక్షించుకొనుచున్నాననగా ఛీ, నేను ఎంతటి అనార్యను, దుష్టురాలను. సముద్రములే ఎల్లలుగా గల ఈ వసుధకు ప్రభువు నా భర్త, అతడు ప్రియభాషి. అట్టి ప్రాణప్రియునకు దూరమైన నాకు సుఖములపై కానీ జీవితంపై కానీ ఆసక్తి ఎందులకు? ఈ రాక్షస స్త్రీలు నా శరీరమును ముక్కలు ముక్కలు గావించినను తినివేసినను నాకు సమ్మతమే. దీనిని త్యజించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ప్రియునకు దూరముగా అంతులేని ఈ దుఃఖములకు ఇంకా ఎంతమాత్రమూ సహింపజాలను. నికృష్టుడైన ఆ నిశాచరుని నేను ఎడమకాలితోనైనను తాకను. ఇంకా రావణుని కోరుకొనుట కూడానా? కపట స్వభావంతో నా కొరకై ప్రాధేయపడుచున్న ఆ రావణుడు తానేమిటో, తన వంశమెట్టిదో కూడా ఎరగకున్నాడు. నేను వానిని తిరస్కరించున్నాననియూ తెలియలేకున్నాడు. ఓ రక్కసులారా, మీరు నన్ను నిలువునా చీల్చినను, కొట్టి చంపినను, ఏ కీలున కా కీలు వేరుగావించినను, మంటలలో కాల్చివేసినను నేను మాత్రము ఆ రావణుని దరిచేరను. మీరిట్లు అహర్నిశలు ప్రేలుచుండుట వ్యర్థం. శ్రీరాముడు శత్రువుల చేతను ప్రశంసింపబడువాడు, ఇతరుల దోషములను కూడా గుణములుగా భావించువాడు. ఆశ్రితులు అనర్చిన స్వల్ప కార్యమునైనను గొప్పగా తలంచువాడు. తనను నమ్ముకొనిన వారికి చిన్న కష్టము కలిగినను దానిని తొలగించుటకే ఆరాటపడుచుండువాడు. అనుక్షణము తన భక్తుల యోగక్షేమములను వహించుచుండువాడును. తన భక్తుల యోగక్షేమములను వహించుచుండువాడు. అయినను నాపై జాలి చూపుటలేదు. ఇది నా దురదృష్టం. రాముడు తానొక్కడే దండకారణ్యమునందు 14,000 మంది రాక్షసులను తుదముట్టించెను. అట్టి మహానుభావుడు నన్నెందుకు ఆదుకొనుటలేదు? అల్పవీరుడైన రాక్షసుడగు రావణునిచే నేను బంధింపబడి తిని. రణరంగమున ఈ తుచ్చ రావణుని హతమార్చుటకు నా భర్త ఎంతయూ సమర్థుడు కదా. శ్రీరాముడు దండకారణ్యమున విరాధుడు అను ప్రముఖ రాక్షసుని యుద్ధమున రూపుమాపెను. అట్టి మహావీరుడు నన్నేల రక్షింపరాడు? అపారమైన సముద్ర మధ్యమున గల ఈ లంకలో ప్రవేశించుట ఎట్టివారికిని అసాధ్యము. అది నిజమే కావచ్చును. అయినను రాఘవుని బాణముల గమనమును ఆపుటకు ఎవరికిని శక్యము కాదు కదా. తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరామునకు నేను భార్యను, ప్రాణప్రియను. అట్టి నన్ను రాక్షసుడు అపహరింపగా రక్షింపరాకుండుటకు గల కారణమేమో. నేను ఇచ్చట ఉన్న విషయము లక్ష్మణాగ్రజునకు తెలియదేమో అని తలంతును. తెలిసి ఉన్నచో ఈ అవమానమును తేజోమూర్తి అయిన స్వామి సహించునా? ఎట్టి పరిస్థితిలోనూ సహింపడు. శ్రీరాముని కడకు వెళ్ళి సీతాదేవి రావణునిచే అపహరింపబడినది అను వార్తను తెలుపుటకు అవకాశమున్నవాడు గృధ్రురాజు అయిన జటాయువు మాత్రమే. కానీ అతడు కూడా రావణునిచే యుద్ధమున నిహతుడయ్యను. జటాయువు వృద్ధుడైనను నన్ను రక్షించుటకై ద్వంద్వ యుద్ధమున రావణుని ఎదుర్కొనెను. అతడు చేసినది ఒక మహత్కార్యం, అది శ్లాఘనీయం. నేను ఈ లంకలో ఉన్న విషయమును శ్రీరాముడు ఎరిగియే ఉన్నచో ఆ ప్రభువు మిక్కిలి క్రుద్ధుడై తన బాణములచే ఈ లోకమున ఒక్క రాక్షసుడు కూడా మిగిలి ఉండకుండా చేయును. అంతేకాదు, ఈ లంకను ఊదివేయును, ఈ మహాసముద్రమును ఇంకింపజేయును.
ఈ నీచ రావణుని నామరూపములు సైతం లేకుండా చేయును. ఇప్పుడు నేను ఏడ్చుచున్నట్లే త్వరలో లంకలో ప్రతి గృహమునందును అనాథలైన రాక్షస స్త్రీలు కుమిలి కుమిలి ఏడ్చుట తథ్యం. ఇందుకు సందేహం లేదు. రామలక్ష్మణులిరువురును ఇచ్చటికి వచ్చి రాక్షసుల లంకను గాలించి శత్రువులను వధింతురు. వారి కంటబడిన శత్రువు ఎవడైనను క్షణకాలము కూడా ప్రాణములతో మిగులడు. త్వరలో ఈ లంకలోని వీధుల ఎందంతటను చితుల పొగలు కమ్ముకొనుచు గద్దలు గుంపులు గుంపులుగా తిరుగాడును. ఇది లంక వల్లకాడుగా మారును. కొలది కాలంలోనే నా మనోరథము ఈడేరి తీరును. మీ ఈ దుర్మార్గ ధోరణి మీ అందరికీ కలుగబోవు కీడును సూచించుచున్నది. ఈ లంకలో కనపడుచున్న అపశకునములను బట్టి దగదగలాడుచున్న ఈ లంక త్వరలోనే పాడుబడిపోవుట తథ్యమనిపించుచున్నది. మహాపాపియు రాక్షసాధముడు అయిన రావణుడు మరణించిన వెంటనే ఇప్పటి వరకు దుర్భేద్యముగా ఉన్న లంక భర్తను కోల్పోయిన స్త్రీ వలె కళాహీనయగును. ఇది తథ్యం. ఇచటి రాక్షసులతో కూడా ప్రభువైన రావణుడు మృతి చెందగా ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగులుదురు. అప్పుడు లంక వైధవ్యమును పొందిన స్త్రీ వలె శుభకార్యములకు నోచుకొనదు. త్వరలోనే ఈ లంకలో ఇంటింటను దుఃఖార్తలైన రాక్షస కన్యల రోదన ధ్వనులను వినగలను. కోపముచే ఎర్రబారిన కన్నులు గలవాడును సూర్యుడును అయిన శ్రీరామునకు నేను ఈ రావణుని లంకలో ఉన్న విషయం తెలిసినచో ఈ లంకలోని రాక్షస వీరులందరూ ఆ రాముని బాణములచే హతులగుదురు. లంకా నగరము పూర్తిగా దగ్ధమైపోవును. ఇందంతటను చిమ్మ చీకట్లు కమ్ముకొనును. ఇందు నామమాత్రముగా వైనను వెలుగులుండవు. క్రూరుడును అధముడును అయిన ఈ రావణుడు నాకు నిర్దేశించిన మృత్యుకాలము అతనికే ఆసన్నమైనది. ఆ దుష్టుడు నాకు విధించిన మృత్యువు అతనికే వర్తించును. పాపకర్ములైన రాక్షసులు చేయకూడని పనిని ఎరుగరు. పచ్చి మాంసములు తినువారైన ఈ రక్కసులు ధర్మములను ఎరుగరు. పచ్చి మాంసములను తినువారైన ఈ రక్కసులు ధర్మమును ఎరుగరు. వీరు చేయు అధర్మ్య కార్యముల వలన మహోపద్రవము అతి శీఘ్రముగా జరగబోవుచున్నది. మహా ఉపద్రవము అతి శీఘ్రముగా జరగబోవుచున్నది. ఆ రాక్షసుడు ప్రాతకాల భోజనమునకై నన్ను వండించి తీరును. ప్రియదర్శనుడైన నా రాముడు చెంతలేనప్పుడు నేనేమి చేయగలను? అందమైన కన్నులు గల శ్రీరాముని దర్శన భాగ్యము లేనందున దుఃఖార్తనయ్య పతి ఎడబాటునకు లోనైతిని. నాకిప్పుడు ఎవరైనాను విషమునిచ్చడి ఒక మహాదాత లభించిన బాగుండును. అప్పుడు వెంటనే నేను యముని దర్శించి ఉండెడిదానను. లక్ష్మణాగ్రజుడైన శ్రీరామునకు నేను ఇంకను జీవించి ఉన్నట్లు బహుశా తెలిసి ఉండదు. వారికి తెలిసియే ఉన్నచో ఈ పృథ్వీయందు నా కొరకై వెతకకుండా ఉండరు కదా. తప్పక వెతకియే తీరుదురు. లక్ష్మణుని అన్నయ్య అయిన వీరుడగు ఆ రాముడు నా విరహ బాధతోనే తన తనువును ఈ భూలోకమునందే వీడి దేవలోకమునకు తప్పక చేరి ఉండవచ్చును. ఇప్పుడు దేవలోకముననున్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మున్నగు వారందరూ రాజీవలోచనుడైన నా రామచంద్ర ప్రభువును దర్శించి ధన్యులయ్యెదరు. ఆ రామచంద్ర ప్రభువు ధర్మైక దృష్టి కలవాడు, జ్ఞాననిధి. అంతేకాదు అతడు రాజర్షి, వస్తుతః పరమాత్ముడు. అట్టి మహానుభావునకు భార్యనైన నాతో పని ఏమి? సాధారణంగా లోకములో జనులకు ఎదుట ఉన్న వారి ఎడనే ప్రేమ సౌహార్దం నిలిచి ఉండును. కనపడని వారిపై ప్రేమ సన్నగిల్లును. ఇది కృతజ్ఞుల లక్షణం. కానీ శ్రీరాముడు కృతజ్ఞుడు కనుక ఆ స్వామి నన్ను మరచుట కళ్ళ. జగన్నాథుడైన శ్రీరామునకు పత్నినై ఉండియు నేను ఈ దురవస్థుల పాలగుటకు కారణమేమి? నాలో సద్గుణములు ఏమియును లేవా? లేక నా అదృష్టమే అడుగంటినదా? నా రాముడు ఉదాత్త చరిత్రుడు, శత్రువులను నిర్మూలించుటలో ఏకైక వీరుడు. అతడు మహాత్ముడు. అట్టి నా ప్రభువునకు దూరముగా నుండి జీవించి ఉండుట కంటెను ఈ తనువును త్యజించుటయే మేలు. అథవా మహాపురుషులైన ఆ సోదరులిరువురును అస్త్రశస్త్రములను ప్రక్కనబెట్టి వనములయందు కందమూలములను భక్షించుచు ముని వృత్తిని అవలంబించి ఉన్నారా ఏమిటి? సూరులను సోదరులను అయిన ఆ రామలక్ష్మణులను దుర్మార్గుడైన రాక్షసరాజకు రావణుడు కపటోపాయముచో చంపించినా ఏమిటి? అతి ప్రేమ పాపశంకి అని కదా. ఇట్టి కష్టకాలమున ఏ విధంగా ఆలోచించినను నాకు మరణమే శరణ్యమని తోచుచున్నది. కానీ ఇట్టి దుఃఖములలో కూడా నాకు మృత్యువు రాకున్నది. మునీశ్వరులు పుణ్యపురుషులు, వారు జితేంద్రియులు, మహానుభావులు,
అట్టి మహాత్ములు యథార్థముగా ధన్యులు. వారికి ఇది ప్రియము ఇది అప్రియము అన్న ధ్యాసయే ఉండదు. ప్రియము ప్రాప్తించినప్పుడు దుఃఖము కలుగదు, అనగా సుఖమే కలుగును. అప్రియము ఎదురైనప్పుడు మిక్కిలి భయము కలుగును. ఇది సామాన్యుల లక్షణము. ఈ ద్వంద్వములకు అతీతులైన వారు మహాత్ములు. అట్టి వారికి నా నమస్కారం. ఆత్మజ్ఞానియు నా ప్రేమ స్వరూపుడును అయిన శ్రీరామునికి దూరమైతిని. పాపి అయిన రావణుని వశంలో ఉంటిని. ఇట్టి పరిస్థితిలో నేను అసువులను వీడిదను అని సీత పరిపరి విధముల ఆలోచింపసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే షడ్వింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 26వ సర్గము సమాప్తం. ఈ మానవ జన్మను ఇచ్చినవాడు భగవంతుడు కనుక ఇది భగవదధీనమైనది, అనగా పరాధీనమైనది. పరుడు అంటే సర్వశ్రేష్ఠుడు, పరాధీనము అంటే భగవంతుని అధీనమైనది. కావున దీన్ని త్యజించు అధికారము మానవులకు ఎవరికీ లేదు. అందువలన ఎవరునూ ఆత్మహత్యకు పాల్పడరాదు. అట్లు చేయుట మహాపాపం, భగవద్ అపచారం.